హల్లెలూయా. ఇప్పటిదాకా మనం దేవుని స్తుతించాం, దేవుని ఆరాధించాం. ఈ సమయంలో దేవుని లేఖనాల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు లేఖన భాగం నిమిత్తము దానియేలు రాసిన గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనంని మనము చదువుకొని దానియేలు జీవితాన్ని, ఈరోజు దానియేలు జీవితంలో జరిగిన కొన్ని సంగతులు, ఆయన లక్షణాలు అని మనం చెప్పుకోవచ్చు. ఆయనకున్న లక్షణాలు మనము ఈరోజు కొన్ని విషయాలు దేవుని లేఖనాల నుంచి మనం చూసుకుందాం. దానియేలు రాసిన గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుందాం. దానియేలు రాసిన గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అందుకు ఆ ప్రధానులను, అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని యుండి తగిన హేతువు కనపడి చుండిది గాని దానియేలు నమ్మదగిన వాడును, ఏ తప్పుయు చేయువాడు కాదు గనుక దానియేలులో తప్పులను, లోపములను కనుగొనలేకపోయేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచించుకుంటే దానియేలు జీవితము, దానియేలు ప్రార్థనా పరుడు. దానియేలు ప్రార్థన ద్వారా ఏం జరిగింది? అసలు దానియేలు ప్రార్థన ద్వారా, ప్రార్థన జీవితంలో ఆయన ఎదుగుతున్నాడు. దాని ద్వారా దానియేలు ఏం పొందుకున్నాడు అనే విషయాలు ఈరోజు కొన్ని విషయాలు పరిశుద్ధమైన బైబిల్ నుంచి, దానియేలు జీవితం నుంచి ముఖ్యంగా మనము కొన్ని విషయాల్ని నేర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ దానియేలు జీవితంలో మనం ఆలోచించుకుంటే అక్కడ అధిపతులు, అలాగే అక్కడ పని చేస్తున్న వారు, రాజు కింద అధిపతులు ఉంటారు. అక్కడ అధిపతుల్లో దానియేలు కూడా ఒకడు. దానియేలు కూడా ఒకడు కాబట్టి అక్కడ అందరికంటే దానియేలు వర్ధిల్లుతూ ఉన్నాడు. వర్ధిల్లుతూ ఉంటే ఇతరులు ఏంటనుకున్నారంటే ఏదైనా నింద మోపాలి, ఆయన మీద ఏదైనా నింద మోపాలి. ఆయనలో అక్కడ వెతుకుతూ ఉన్నారు. ఏదైనా నింద దొరుకుతుందా, ఏదైనా పొరపాటు దొరుకుతుందా, తప్పిదము దొరుకుతుందా అని వెతుకుతూ ఉన్నారు దానియేలు నుంచి. కానీ అక్కడ మనము చూస్తున్నాం, అక్కడ దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది, దానియేలులో తప్పు వెతకడానికి ప్రయత్నము చేసిన వాళ్ళు విఫలమైపోయారు. దానియేలులో ఏ తప్పు దొరకలేదు, ఎందుకంటే నీతిమంతుడు దానియేలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానియేలు నీతిమంతుడు, పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు కాబట్టి దానియేలులో వాళ్ళు అధిపతులు, న్యాయాధిపతులు, అక్కడ ఉన్న అధిపతులు ఎవరైతే నిందని మోపాలి అని ఆలోచిస్తూ ఉన్నారో వాళ్ళకి దానియేలు జీవితంలో ఏ తప్పు దొరకలేదు. ఈ రోజుల్లో మనం ఆలోచించుకుంటే ఈ రోజుల్లో కూడా ఇలాంటి వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు. మనము కొంచెం వదులుతూ ఉంటే ఎక్కడైనా దిగచాలి, ఎలాగైనా దించాలి, ఎలాగైనా ఏదైనా తప్పు కనిపెట్టాలి, ఏదైనా చేయాలి వీరికి అనే ఆలోచన కలిగిన వ్యక్తులు ఈ రోజు కూడా కనిపిస్తుంటారు. అలాగే ఆ రోజుల్లో కూడా దానియేలు వర్ధిల్లుతూ ఉంటే చూసుకోలేక కుళ్ళిపోయి దానియేలు రాజు ముందు చాలా మంచిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. రాజు ఇంకా హై పోస్టింగ్ ఇస్తాడేమో అనే ఆలోచన వాళ్ళకి కలిగి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదైనా తప్పు వెతకాలి. కానీ దానియేలులో ఏ తప్పు వెతకలేకపోయారు. ఎందుకంటే దానియేలు అక్కడ నీతిమంతుడుగా, పరిశుద్ధుడుగా జీవిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేని ద్వారా ఈ పరిశుద్ధత దానియేలులో, అలాగే నీతిమంతుడుగా ఎలా జీవిస్తూ ఉన్నాడు అని మనం ఆలోచించుకుంటే ఆయన ప్రార్థన జీవితము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ప్రార్థన ద్వారా ఆయన పరిశుద్ధుడుగా దేవుని దగ్గర ముమ్మారు ప్రార్థన చేసేవాడు. రోజుకి ఆ ప్రార్థన ద్వారా ఆ పరిశుద్ధత ఆయనలో ఎదుగుతూ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజుల్లో కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఏంటంటారంటే చాలా మంది అంటూ ఉండడం నేను విని ఉన్నాను, అదేంటంటే నేను అన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుడిలోకి వస్తాను, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాను అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనం ఆలోచించుకుంటే దానియేలు ఎప్పుడైతే ప్రార్థనలో ఎదుగుతూ ఉన్నాడో అప్పుడు ఆయన పరిశుద్ధ జీవితం కూడా ఎదుగుతూ వెళుతూ ఉన్నది.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రార్థనలో ఎదగాలి. దేవుళ్ళో ఎప్పుడైతే మనము ముందు అడుగు వేస్తామో, దేవుళ్ళో మనము ఎదుగుతూ ఉంటామో, అప్పుడు మనలో పరిశుద్ధత, నీతిమంతుల తత్వము మనలో ఎదుగుతూ ఉంటది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలా మన జీవితాన్ని మనము కట్టుకోవాలి. ప్రార్థన ద్వారా మనలో పరిశుద్ధత కలుగుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ దానియేలులో కూడా ఏ తప్పు దొరకలేదు. తప్పు వెతుకుతూ ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు విఫలమైపోయారు. ఎందుకంటే దానియేలు ప్రార్థనా పరుడు. ప్రార్థన ద్వారా కలిగే మనకి లాభాలు, ప్రార్థన జీవితం మనం కలిగి ఉంటే మనలో పరిశుద్ధత మనకి అధికమవుతుంది అని దానియేలు జీవితం నుంచి మనం ఆలోచించుకుంటూ ఉంటున్నాం. అలాగే మనం ఆలోచించుకుంటే 6వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 6వ అధ్యాయము 10వ వచనము. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనిను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పై ధ్వనియందు ఇశ్రాయేలు తట్టు తిరిగి తాను దేవునితో ప్రార్థన చేయొచ్చు ఉండెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనము 10వ వచనాన్ని చదువుకుంటే ఇక్కడ ఇట్టి శాసనము, ఇక్కడ ఒక శాసనము పెట్టాడు రాజు. అదేంటంటే ఎవరు 30 రోజులు ఎవరిని ప్రార్థించకూడదు, ఎవరిని పూజించకూడదు. ఎవరైతే కుట్ర పెట్టాలో, దానియేలులో ఏదైనా తప్పు వెతకాలి అని అనుకున్నారో వాళ్ళు ఆలోచించారు. దానియేలులో మనం ఏ తప్పు కనుగోలేము, ఎందుకంటే ఆయనలో ఏ తప్పు లేదు. కానీ మనము ఒక్క విషయంలో మనము ఆయన్ని పట్టుకోవచ్చు. అదేంటంటే ఆయన ముంబాగు వచ్చి ప్రార్థన చేసేవాడు. ఆ విషయంలో మనము ఆయనలో తప్పు వెతకొచ్చు. ఆ విషయంలో తప్ప మనం ఏ విషయంలో వెతకలేమని అనుకొని రాజు దగ్గరికి వెళ్ళి రాజుకి ఆ సలహానిచ్చారు. ఏంటంటే నిన్ను తప్ప 30 రోజులు, నెల రోజుల పాటు ఎవరిని ఆరాధించకూడదనే చట్టము తీసుకురా రాజా అని. అక్కడ రాజు ఆ ప్రకారముగా 30 రోజులు ఎవరిని ఆరాధించకూడదు, కేవలం రాజును మాత్రమే ఆరాధించాలి, పూజించాలి అనే చట్టాన్ని తీసుకొని వచ్చినప్పుడు దానియేలు ఇట్టి శాసనము సంతకము చేయబడి అనేది తెలుసుకొని ఆయన ఇంటికి వెళ్ళి ఆయన యథా ప్రకారముగా ఆయన ప్రార్థన చేసేది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ చట్టము సంతకము చేయబడింది అని తెలుసుకున్నాడు దానియేలుకు తెలుసు ఆ చట్టము సంతకము చేయబడింది, ఎవరిని ఆరాధించకూడదని. కానీ యథా ప్రకారముగా ఆయన రోజు ఎలాగైతే మమ్మాలు ప్రార్థన చేసేవాడో ఆ ప్రకారముగానే ఆయన ఇశ్రాయేలు తట్టు తిరిగి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే ఆయన దేనికి భయపడలేదు. ఎన్ని ప్లాన్స్ వేసినా, శత్రువు మనల్ని కృంగదీయాలని ఎన్నో ప్లాన్స్ వేస్తూ ఉంటాడు, కానీ దానియేలు దేనికి భయపడలేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సాతాను లేకపోతే దుష్టుడు పెట్టిన ఆ చట్టానికి దానియేలు లోబడలేదు. దానియేలు అదా ప్రకారముగా ఆయన ప్రార్థన చేశాడు. ఆ తర్వాత సింహపు గోనులో పడివేస్తారు, అయినా భయపడలేదు. సింహాలు గోనులో పడివేస్తారని ఆ చట్టము ఉంది, గాని అయినా గాని భయపడలేదు. ఎందుకంటే ఆయన ప్రార్థిస్తున్న దేవుడు ఆ చట్టము కంటే గొప్పవాడు గనుక ఆయన భయపడే అవసరత కలగలేదు. ఆయన ప్రార్థన చేస్తుంది దేవాది దేవునికి గనుక ఆయన భయపడలేదు అనే విషయాన్ని మనము ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. ఆయన సింహపు గోనులో వేస్తారు, కానీ ఏంటి ఏ సింహాలు ఏం చేయలేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన సజీవముగా బయటకు వచ్చాడు. దానియేలుని కాపాడిన వాడు దేవుడు మాత్రమే. సింహాల దగ్గరికి మనం వెళ్తే అవి తినివేస్తాయి.
అలాగే ఇక్కడ దానియేలుని సింహపు గోనెలో వేస్తారు, కానీ ఏ సింహము ఏం చేయలేదు, ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించాడు. ఇక్కడ దానియేలు జీవితంలో ఆయన ప్రార్థన జీవితం వల్ల ఆయన భయపడే అవసరత కలగలేదు. ఏ సమస్యకైనా ఆయన భయపడలేదు. సింహాలు గోల్లో వేసేస్తుందని తెలిసినా ఆయన భయపడలేదు, ఎందుకంటే ఆయనతో ఉన్న దేవుడు గొప్పవాడు, ఆయన చేస్తున్న ప్రార్థన గొప్పది అనే విషయాన్ని తెలుసుకొని ఆయన ఎక్కడ భయపడే విషయాన్ని మనము చూడట్లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. ఆయన ప్రార్థనా జీవితం ద్వారా మొట్టమొదటిది ఆయన నమ్మకంగా జీవించగలిగాడు. రెండవది ఆయన భయపడకుండా ఆయన జీవించగలిగాడు, సమస్యలకు భయపడలేదు. ఎందుకంటే ఆయన దేవుడు గొప్పవాడు గనుక, ఆయన ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు గనుక ఏ సమస్యలకి ఆయన భయపడలేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ దానియేలు జీవితం నుంచి మూడో లక్షణము మనము చూసుకుందాం. ఆయన ప్రార్థన జీవితం ద్వారా ఆయన పొందుకున్న లక్షణాలు. 6వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందామా? అదే దానియేలు రాసిన గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనము. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలనని తన మనస్సులో అనుకొని సూర్య అస్తమించక మునుపు అతనిని విడిపించుటకు ప్రయత్నము చేసెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ రాజు ఈ దానియేలుని సింహపు బోన్లో వేస్తారు. వేసిన తర్వాత రాజు అక్కడ ఏం చేస్తున్నాడు? ఆయన ఎలాగైనా విడిపించాలి అనే ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దానియేలు మనుషుల దృష్టిలో దయ పొందుకున్నాడు, రాజు దృష్టిలో దయ పొందుకున్నాడు. ఆయన దయ పొందుకున్నాడు కాబట్టి ఇక్కడ రాజు ప్రయత్నము చేస్తూ ఉన్నాడు, ఎలాగైనా విడిపించాలి, దానియేలుని ఎలాగైనా అక్కడి నుంచి విడిపించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఎలాగైనా విడిపించాలి, సాయంత్రం అవ్వక ముందే నేను ఇంకా దానియేలుని విడిపించాలి అని ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే దానియేలు రాజు దృష్టిలో దయ పొందుకున్నవాడు. అందుకే దేవుని లేఖనాలు తెలియచేస్తున్నది, మనము మనుష్యుల దృష్టిలో అలాగే దేవుని దృష్టిలో దయ పొందుకున్న వామై ఉండాలి అని. ఇక్కడ దానియేలు ప్రార్థన జీవితం ద్వారా దేవుని దృష్టిలో దయ పొందుకున్నాడు, అలాగే మనుష్యుల దృష్టిలో కూడా ఆయన దయ పొందుకున్నవాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రార్థన జీవితం వలనే ఆయన దేవుని దృష్టిలో అలాగే మనుష్యుల దృష్టిలో కూడా ఆయన దయ పొందుకున్నవాడుగా ఉన్నాడు. మనము కూడా దేవుని దృష్టిలో అలాగే మనుష్యుల దృష్టిలో దయ పొందుకున్న వారముగా ఉండాలి. మన ప్రార్థన జీవితాన్ని బలపరుచుకోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ దయ పొందుకున్న వాడుగా దానియేలు కనిపిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా నీతిమంతుడు, పరిశుద్ధుడుగా దానియేలు కనిపిస్తూ ఉన్నాడు. అలాగే రెండవదిగా మనము చూసుకుంటే ఏ విషయానికి భయపడలేదు. సింహాలు గోన్లో పడివేస్తానన్నా ఆయన భయపడలేదు. మూడవదిగా దేవుని దృష్టిలో అలాగే రాజు దృష్టిలో మనుషుల దృష్టిలో దయ పొందుకున్న వాడిగా ఉన్నాడు. నాలుగో విషయాన్ని మనం చూసుకుని ముందుకు వెళ్దాం. అదే దానియేలు రాసిన గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును కలశికుడును కోరేషు ప్రభుత్వ కాలమందును వద్దెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనము దానియేలు జీవితాన్ని మనం ఆలోచించుకుంటే అక్కడ ఆ రాజు కాలంలోనే కాదు, కానీ దాని తర్వాత వచ్చిన రాజు కాలాలలో కూడా ఆయన వర్ధిల్లాడు అని. ఏ కాలంలోనైనా ఇంకా వచ్చే కాలంలో ఇంకా అభివృద్ధి చెందాడు దానియేలు. ఎందుకంటే ఆయన ప్రార్థన జీవితం వల్ల ఆయన అభివృద్ధి ఆయనలో కలిగింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన అభివృద్ధి పొందాడు. ఎలాగంటే ఆయన ప్రార్థన జీవితం వల్లనే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన పరిశుద్ధంగా జీవించాడంటే ఆయన ప్రార్థనా జీవితం, ఆయన భయపడకుండా సమస్యలకు భయపడకుండా జీవించాడంటే ఆయన ప్రార్థనా జీవితము. అలాగే ఆయన
దయ పొందుకున్న వాడుగా ఉన్నాడంటే ఆయన ప్రార్థనా జీవితము, అలాగే ఆఖరిగా ఆయన ఆశీర్వదించబడ్డాడు, అలాగే వర్ధిల్లాడు అంటే ఆయన ప్రార్థనా జీవితము వలనే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన వర్ధిల్లాడు దినదినము. ఆయన దేవుని దృష్టిలో అలాగే మనుషుల దృష్టిలో ఆయన దయ పొందుకున్నాడు, అలాగే ఇంకా దినదినము ఆయన వర్ధిల్లుతూ వెళ్ళాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అనేక మంది వర్ధిల్లాలనుకుంటూ ఉంటారు, ప్రతి మనిషి వర్ధిల్లాలి అనుకుంటూ ఉంటారు, కానీ మనము వర్ధిల్లాలంటే మన ప్రార్థనా జీవితాన్ని బలపరుచుకోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ దానియేలు జీవితం నుంచి మనం 4 విషయాలు చూసుకొని ఉన్నాం. ఈ 4 విషయాలు ఆయనలోకి ఎలాగ వచ్చాయి అంటే ఆయన ప్రార్థనా జీవితము వలనే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన ప్రార్థన జీవితం వలన ఆయన ఈ 4 విషయాల్ని ఆయనలో పొందుకున్నాడు. దేవుడు ఆయనకి దయచేస్తాడు, ఆయన దయను దయచేస్తాడు. ఎందుకంటే ఆయన దయావంతుడు గనుక ఆయన దయ ఈయనలోకి వచ్చింది. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధత ఈయనలోకి వచ్చింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇలాగే మనము వర్ధిల్లాలంటే, దయలో మనం ముందుకు సాగాలంటే, అలాగే మనం ప్రతి సమస్యల నుంచి దేనికి భయపడకుండా నడుచుకోవాలంటే, అలాగే పరిశుద్ధతలో మనం ముందుకు కొనసాగాలంటే, మనం ప్రార్థనా జీవితాన్ని బలపరుచుకోవాలంటే దేవుని లేఖనాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. దయచేసి తలలో వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మహోన్నతుడ, మహాగణ, అతి పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. రక్ష గొప్పవాడా, రక్ష సజీవుడా, మీకు స్తోత్రాలయ్యా. మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న విధానానికి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. రక్షని మాటలు రక్ష మా జీవితాలు మార్చేవి తండ్రి, మా జీవితాలను సరిచేసేవి వాక్కు తండ్రి, మీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, మీకే వేలాది కోట్లాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. రక్ష నీ వాక్కు ద్వారా, రక్ష 2 అంచుల ఖడ్గము ద్వారా, రక్ష మమ్మల్ని రక్ష ప్రతి రోజు రక్ష, ప్రతి ఆదివారం రక్ష, ప్రతి రోజు నీ ఆత్మీయ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరుస్తూ వస్తున్న విధానానికి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్యా, మీకే వేలాది కోట్లాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దానియేలు జీవితం నుంచి ఆయనలో 4 లక్షణాలు, ప్రార్థన ద్వారా వచ్చిన 4 లక్షణాలు మీరు మాతో మాట్లాడిన విధానానికే మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అట్టి విధముగా మేము కూడా పరిశుద్ధతలో మేము వర్ధిల్లునట్లు మేము సహాయము దయచేయండి రక్ష, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే దేనికి భయపడకుండా నీలో ముందుకు సాగినట్లు మీ కృపను అనుగ్రహించండి రక్ష, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీలో అలాగే రక్ష మనుషుల దృష్టిలో మేము రక్ష దయ పొందుకున్న వాళ్ళుగా రక్ష ఉండడానికి కృప అనుగ్రహించండి రక్ష, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దినదినము మేము వర్ధిల్లునట్లు రక్ష మా ప్రార్థన జీవితాలు బలపరచండి రక్ష, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి విషయంలో మా తోడుగా ఉండి నడిపించిన విధానానికే మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. పట్ల మీరు నడిపించాలి వేలాది కోట్లాది స్తోత్రాలయ్యా. అలాగే స్తుతి ఆరాధనలో మా మధ్యలో ఉన్నందుకే మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడిన విధానానికి, మమ్మల్ని బలపరిచిన విధానానికి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.